యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పరిశీలించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు కొనుగోలు కేంద్రాల దగ్గర కుప్పలు పోసి 45 రోజులు దాటినా ఇంకా వడ్లు కొనలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన యాత్ర కాదు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల దీనస్థితి తెలుసుకోవాలన్నారు. ఎన్నికల వేళ వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చింది, వాటన్నింటినీ కూడా అమలు చేయాలని తెలిపారు. 42 లక్షల టన్నులు మొత్తం 91 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు రావాల్సిన పరిస్థితి ఇవాళ. క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ అంటే మరి వీరు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించారు, ఎంత విడుదల చేశారు, ఎంత ఈ యొక్క బోనస్ కల్పించారు? ఒక్క రూపాయి కూడా బోనస్ ఇచ్చిన పాపానే లేదు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు మరి వారు మద్దతు చెల్లిస్తారు, తర్వాత సన్నవడ్లకు బోనస్ చెల్లిస్తారని చెప్పి వాళ్ళు గంపడాశతో వస్తే ఇవాళ మీరు ఎన్నికల ముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చందంగా రైతులకు చేసిన మోసాలు. ఇవాళ రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాను. కౌలు